ప్రభు ప్రేమించి మరలా ఈ రాత్రి జామున మనలందరినీ ఏకపరిచి ప్రార్థించుటకు ఆయన చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. ఈరోజు మన ప్రార్థన అంశం 115వ కీర్తన 1వ వచనము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థనలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకముగా యేసయ్య నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభు కృపా సత్య సంపూర్ణుడవై ఉన్న మా ప్రభువా, నీ కృప చొప్పున నాయన మమ్మల్ని ప్రేమించి నీ కృపలో మమ్మల్ని బలపరిచి ఈ రోజంతా నాయన మాతోటి తోడుగా ఉండి నడిపించి మమ్మల్ని ప్రభు నాయన బహుగా ప్రేమించి నీ సన్నిధికి ప్రభు నాయన మమ్మల్ని నడిపించి నీ సన్నిధిలో నిలబెట్టి, అయా నీ సన్నిధిలో ప్రభు నాయన మేము ఉండుటకు మేము అర్హులం కాకపోయినా, యోగ్యులం కాకపోయినా ప్రభునైనా నీ సన్నిధిలో నిలబడే ప్రభునైనా అయ్యా అలాంటి యోగ్యత మాకు దయచేసినందుకై నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, ప్రభువా నాయన మాకు కాదు యెహోవా, మాకు కాదు తండ్రి, నీ కృపా సత్యములను బట్టి నీ సన్నిధికి మేము వెళ్ళి ఉన్నాం. ప్రభువా నీకే మహిమ కలగాలి ప్రభు. నీ కృపా సత్యములను బట్టి ఆ సత్యములు, ఆ మహిమ మీకే కలగాలి. నీ పిల్లలు ఆరాధించుచుండగా, నీ పిల్లలు నిన్ను మహిమపరచుచుండగా, నీ పిల్లలు నిన్ను వెతుకుచుండగా, నీ పిల్లలు ప్రార్థించుచుండగా ప్రభునైనా మహిమ నీకే కలగాలి. ప్రభా మేమైతే ప్రభు స్తోత్రములు, మా యొక్క ప్రభునైనా అందాచందము ధనముతో చదువుతో కాదు నీ సన్నిధికి వెళ్ళడం. మా బుద్ధి జ్ఞానముతో నీ సన్నిధికి మేము వెళ్ళలేం. పాపముతో అపవిత్రతో నీ సన్నిధికి మేము వెళ్ళేవారిమి కాదు, మేము ఆరాధించే వాళ్ళం కూడా కాదు ప్రభు. అయినను తండ్రి స్తోత్రములు నాయన, మీ కృప ద్వారా మీ కృప సత్యమును బట్టి అయా నీ మందిరానికి వెళ్ళి ఉన్నాం. నీ మందిరంలో ప్రభునైనా నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ప్రభునైనా చేసినందుకై నీకు స్తోత్రములు. ప్రభా మునపడు దినములు బహు ఘోరముగా నీకు వ్యతిరేకముగా దూరంగా ఉంటున్నాం. మమ్మల్ని ప్రభునైనా తండ్రి యేసు రక్తంలో మమ్మల్ని కడిగి నీ కృపా సత్యంలోని బట్టి ప్రభునైనా నీ కృపా సర్వ సత్యంలోకి ప్రతి దినము అయ్యా ఈ యొక్క ఆదివారం దినంలో మమ్మల్ని నడిపించినందుకై మీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. ఏ విధంగా అయితే నీ సన్నిధిలో ప్రభు స్తోత్రములు సంతోషంగా ప్రభు వెళ్ళామో ప్రభునైనా అదేవిధంగా సంతోషంగా మా గృహాలకి చేర్చి మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకై అయ్యా మరలా ఈ విధంగా రాత్రి జామున ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ప్రభు స్తోత్రములు, ఈ యొక్క మంచి ప్రభునైనా వాతావరణం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు నాయన. ఈ రాత్రి జామున ప్రార్థించుచున్నాం అయ్యా. ఈ రాత్రి ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ అయ్యా మేము అయ్యా ప్రార్థించుచున్న ఇట్టి మహిమ మమ్మల్ని మేము శుభ్రపరచుకుంటే ఇట్టి మహిమ ప్రభు స్తోత్రములు, ప్రార్థనలో ఉన్న శక్తి మమ్మల్ని తాకమని మిమ్మల్ని వేడుకుంటాం. మేము ప్రార్థించుచుండగా ఈ మాటలు మహిమ అయ్యా నీ సన్నిధికి చేరాలి, మిమ్మల్ని మహిమపరచాలి ప్రభు. స్తోత్రములు నిన్ను ఘనపరచాలి ప్రభు. అయ్యా మా ప్రార్థనలు ప్రభునైనా మీరు వినే అంత మేము యోగ్యులం కాదు, కానీ ప్రభు కేవలం నీ కృప ద్వారా నాయన మా ప్రార్థనలు, మా విన్నపములు, మా విజ్ఞాపనములు, మా మొరలు మీరు ఆలకించుస్తున్నారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాము నాయన. కృపా సత్య సంపూర్ణుడవై ఉన్న దేవా మా ప్రార్థన ఆలకించండి ప్రభునైనా, మా ప్రార్థన ఆలకించండి. ఈ రాత్రి జామున ప్రభు స్తోత్రములు మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రి జామున మమ్మల్ని తాకండి. ఈ రాత్రి జామున మమ్మల్ని శుభ్రపరచండి. ఈ రాత్రి జామున ప్రభు స్తోత్రములు నాయన నీకు ఆత్మ ఫలములుగా ప్రభు వెదిగే కృపని అనుగ్రహించండి. మా హృదయాలను శుభ్రపరచండి, మా హృదయాలని తట్టండి ప్రభు. స్తోత్రములు ప్రభు. నీ కృప సత్యములే మా హృదయంలో నింపుకోవడానికి సహాయం చేయండి. నీ కృప వివరణలే ప్రభునైనా మా హృదయంలో నింపుకోవడానికి సహాయం చేయండి. హృదయముతో ప్రభునైనా విరిగి నలిగిన మనసుతో ప్రభునైనా హృదయ ఆలోచనలతో ప్రభు స్తోత్రములు నాయన అయ్యా బహు నీకు ప్రీతిగా నీకు ఇష్టముగా ఉండడానికి సహాయం చేయండి ప్రభునైనా. ప్రభు ఈ హృదయంలో మీరు ప్రవేశించండి, మాలో మీరు ప్రవేశించండి. మాలో ప్రభునైనా మీరు ఉండి ప్రభు అయ్యా సింహాసనం వేసుకొని కూర్చొని ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి మీరు తెలియపరచండి ప్రభునైనా. మా సొంత జ్ఞానతో పరిపూరతో మా చదువులతో ప్రభునైనా మాకున్న ప్రభునైనా ప్రతిదీ ప్రభునైనా మా యొక్క జ్ఞానంతో ఈ లోకంలో మేము నడవలేకపోతుంటాం. ఒకవేళ నడిచినా కూలిపోతాం కనుక మీరే మా హృదయం నుండి మీ జ్ఞానం ద్వారా అయ్యా మమ్మల్ని తేటపరచండి, నడిపించండి అయ్యా. స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయనానికి స్తోత్రములు. నేను నా కుటుంబం అంతా ప్రభునైనా నీ సన్నిధిలో కనబడి నేను ప్రార్థించుటకు, నేను మహిమపరచుటకు అయ్యా నీ కృపను బట్టి ప్రభునైనా నీ సన్నిధికి ప్రభునైనా వెళ్ళి ఉన్నాం. నీ కృప ద్వారా ఈరోజు ప్రభు
స్తోత్రం. నీ సేవకుల ద్వారా ప్రభునైనా మాట్లాడిన ప్రతి మాటకు కూడా నీ వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చింపజేయడానికి రాత్రి సమయంలో మరలా ప్రభునైనా మాకు ప్రభునైనా మంచి ప్రభు స్తోత్రంలో వాతావరణాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రములు. నాయన, ఎందరైతే ప్రార్థనలో ఏకభవిస్తున్నారో, ఎందరైతే ఆన్లైన్ ప్రార్థనలో ప్రభునైనా ఐక్యముగా ఉండి ప్రార్థిస్తున్నారో, ఎందరైతే సమయాన్ని పాటిస్తున్నారో, ఎందరైతే ఈ యొక్క ప్రార్థనల్ని వింటున్నారో, వారి అందరి హృదయాలని తట్టండి, వారి అందరినీ మార్చండి. వారి అందరినీ ప్రభునైనా ఏ విధమైన ఘోష హృదయాలతోటి ఉంటున్నారో, ఏ విధంగా ప్రభునైనా ఆలోచనలతోటి ఉంటున్నారో, ప్రతి ఆలోచనల ప్రతి ప్రభు స్తోత్రములు దుష్ట శక్తులు ఆ బిడ్డలపై ఎలాంటివి పని చేయకుండా యేసు నామంలో తొలగిపోవునుగాక. ప్రభు, నీ పరిశుద్ధ కార్యము, నీ కృపా కార్యము, నీ ప్రేమ కార్యము ప్రభు నాయన ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ పట్ల నీ కార్యం జరిగించండి. ఈ క్షణమే వారిని ముట్టండి, తాకండి. అయ్యా, ఏ విధంగా అయితే నీ కృపను బట్టి మేము నీ సన్నిధికి ప్రభునైనా వెళ్ళినాము, ప్రభునైనా అనేకులు నాయన ఇంకను నీ సన్నిధికి రాలేకపోతున్నారు. నీ కృపను బట్టి నీ సన్నిధిలో కనబడుటకు ప్రభునైనా వారిని రప్పించండి. ప్రభు స్తోత్రంలో నీ సన్నిధిలో నాయన వారు కూడా నేను మహిమపరచాలని నీ ప్రణాళిక ఉన్నది. వారు ప్రభునైనా రాలేకపోయారేమో, నీ సన్నిధిలో రాలేకపోయినారేమో, దయతో వారిని మన్నించి ప్రభునైనా మరల ప్రభు నీ పునరుత్థాన దినంలో ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి బిడ్డల్ని సంపూర్ణంగా ప్రభు స్తోత్రం నీ సన్నిధికి అయ్యా తోడుకొని రమ్మని నేను వేడుకుంటున్నాం. తండ్రి, నీకు స్తోత్రములు, ప్రభువా నీకు స్తోత్రములు. రాత్రి జామున ప్రభునైనా ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డల పట్ల నీ కార్యం జరిపిస్తారని నమ్ముచూ విశ్వసిస్తున్నాం. నాయన, మేము ఈ రాత్రి జామున ప్రభునైనా నిద్రించుచుండగా నాయన ఎలాంటి అపాయం లేకుండా, ఎలాంటి ప్రభునైనా తండ్రి ఎలాంటి శోధనలో ప్రభునైనా ఎలాంటి దుష్టిని ఆలోచన చొప్పున ప్రభునైనా పడిపోకుండా అయ్యా మీరు కరుణించి కాపాడి ప్రభునైనా మా యొక్క ఆలోచనలో మేము నిద్రిస్తున్నప్పుడు కూడా ప్రభునైనా మాలో, మా మనసులో, మా ఆత్మలో అయ్యా నిన్ను ప్రార్థించి ప్రభు నిన్ను ధ్యానించు ప్రభునైనా అలాంటి నిద్ర మాకు కలుగచేయమని అయ్యా నీ నామంలో నిన్ను హెచ్చించు ప్రభునైనా. అయ్యా స్తోత్రములు. మేము తగ్గించుకుంటున్నాం. అయ్యా మా యొక్క ఇంటి చుట్టూ, మా గృహం చుట్టూ ప్రభా నీ రక్షణ కంచె దయచేయండి. ఎలాంటి అపాయం లేకుండా ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డల ఇంటి గృహంలో చుట్టూ రక్షణ కలగచేయండి. వారి యొక్క గృహంలో ఉంటున్న పిల్లలు కానీ, భార్యాభర్తలే కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ ప్రతి ప్రభు నాయన స్తోత్రములు గృహములో నాయన ఎందరైతే నిన్ను అంగీకరిస్తున్నారో వారందరినీ పిల్లలే గనుక వారి పట్ల ప్రభు నీ రక్షణ కలగచేయండి. ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడమని ప్రభు మరలా వేకువజామున లేచి ప్రభునైనా నిన్ను మహిమపరచుటకు అయ్యా, నిన్ను ప్రభునైనా స్తుతించుటకు అయ్యా, మేము ప్రార్థించుటకు నాయన మమ్మల్ని తట్టి నిద్రమత్తులో మేము వెళ్ళకుండా మరల మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి అయ్యా నీ సన్నిధిలో మేము మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని మీరు తయారు చేస్తారని ప్రార్థనలో ప్రభునైనా పాల్గొండి మరలా ప్రతి బిడ్డని ప్రభునైనా మీరే బహుగా నీ చేతకు అప్పచెప్తూ మా నజరుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.